నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు మైకుల ముందుకొచ్చిన ప్రతిసారి చెప్పేది సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని. మరి మరోపక్క చూసుకుంటేమో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఇచ్చిన భాగంగా అన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈ రోజు అన్నదాత సుఖీభవ నిధులను రిలీజ్ చేసింది. అలాగే ఆగస్టు 15 నుంచి కూడా ప్రీ బస్సును అమలు చేయబోతుంది. ఇదిలా ఉంటే మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీదట ఏం మాట్లాడతారు మైకుల ముందుకొచ్చి? ఆయన ఎజెండా ఏం ఉండబోతుంది? మరి ఈ రోజు రిలీజ్ అయిన అన్నదాత సుఖీభవ డబ్బుల మీద రైతుల అభిప్రాయం ఏ విధంగా ఉంది? మరి సూపర్ 6 హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చడం పట్ల రైతులు ఏ విధంగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్న విషయాలన్నీ ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, చంద్రబాబు గారు ఎలక్షన్స్కి ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. కాకపోతే కాస్త టైం పట్టొచ్చు, దానికి రీజన్ కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిసారి హేళనగా మాట్లాడడం మనం చూసాము. సో ఇప్పుడు అన్నదాత సుఖీభవ రిలీజ్ అయిన అమౌంట్ పైన కూడా కొన్ని ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఏది ఎలా ఉన్నా కూడా మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే 1 year అయినా కూడా నెరవేరుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఇచ్చిన హామీలను ఎంత మేర నెరవేర్చారు, ఎంత టైంలో నెరవేర్చారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొత్తం అతను ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, నవరత్నాల హామీలు అన్నీ టప 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 మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఏమో అమలు చేయలే. అతను తల్లికి వందనం స్కీము అమలు చేయటమే 9 నెలల తర్వాత చేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారం జగన్మోహన్ రెడ్డి నేను అని అన్న దగ్గర నుంచి 9 నెలల్లో 10 నెలలకి చేశాడు. ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక ప్రోగ్రాం అయితే ఎలక్షన్లకు ముందు చేశాడు. నేను అన్నీ ఇచ్చేసా అంటాడు. నేను బటన్లు నొక్కాను అంటాడు. ఒక్కొక్క బటను 3 సార్లు నొక్కాడు. ఒక్కొక్క బటను అటు నొక్కటం, ఆ బటన్ నొక్కటం కూడా దేనికి అన్నిసార్లు ఎందుకు నొక్కాడు అంటే సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడానికి నొక్కాడు. లేకపోతే ఈ మొత్తం అంటే తను చెప్పి తను అమలు చేసిన పథకాలన్నీ కూడా అంతకు ముందున్న పథకాలు ఇస్తూ నవరత్నాలని ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ చేసి ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా క్రెడిబిలిటీ ఉండేది. కానీ గతంలో ఉన్న పథకాలన్నీ ఆపేసి కేవలం ఇతను నవరత్నాలు మాత్రమే ఇచ్చాడు. నీకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని ఒకటి ఉంటుంది బడ్జెట్లో. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా ఆపేశాడు. అంటే ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సిన నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఆపేశాడు. ఆపేసి ఏం చేశాడు? ఈ నవరత్నాలు ఉన్నాయి కదా, ఈ స్కీమ్స్లో లబ్ధి పొందిన దళితుల పేర్లు ఇందులో రాసి ఇదిగో దళితుల కోసం ఇంత ఖర్చు పెట్టానని చెప్పాడు. వాస్తవంగా దళితులకి ప్రత్యేకంగా స్కీమ్స్ ఉంటాయి. అవి దాదాపుగా 27 స్కీములు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 100% సబ్సిడీ ఇచ్చే స్కీములు కొన్ని ఉన్నాయి, 70% సబ్సిడీ ఇచ్చే స్కీములు ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేయాల్సిన స్కీమ్స్ ఉన్నాయి దళితుల కోసం ప్రత్యేకంగా. ఈ మొత్తం స్కీములని జగన్మోహన్ రెడ్డి ఆపేసి ఇప్పుడు అతను ఏదో ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వం తల్లికి వందనం అని అమలు చేస్తున్న లాంటి ప్రోగ్రాము జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసి అందులో దళిత కుటుంబాల సంఖ్య తీసి ఈ ప్రత్యేకమైన బడ్జెట్లో నిధులు దానికి ఖర్చు పెడుతున్నాను అని చెప్పాడు. అంటే తిమ్మిని బమ్మిని చేయటం, బమ్మిని తిమ్మిని చేయటం, మోసం చేయటం ప్రజల్ని. మామూలుగా మనం ఈ మద్యం కుంభకోణంలో చూస్తున్నాం కదా, షెల్ కంపెనీలు పెట్టాడు, దొంగ కంపెనీలను ఎటపెట్టి ఇక్కడ దోచుకున్న డబ్బులను ఎట పంపించాడు అనేది. అంటే తారుమారు చేయటం, మార్చటం, ఇటువంటి పనులన్నీ చేసి బడ్జెట్ మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేశాడు మొత్తం. అంటే ప్రజలకి దుర్వినియోగం, అతనికి సద్వినియోగమే. అంత అతనికి లెక్క సరిపోయింది. ఇటువంటి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి సూపర్ 6 సూపర్ 7 అంటాడు.
సూపర్ 6 నీ నోటి పుణ్యమా అని సూపర్ 7 కూడా చేస్తారు. అంటే చెప్పనివి కూడా చేస్తున్నారు. ఒక్కటే మీకు సూపర్ 6లో పూర్ టు రిచ్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పారు. జనరల్గా ఏమనుకున్నారంటే పూర్ టు రిచ్ అనేది ఇది సాధ్యం కాదు, ఇంప్లిమెంట్ చేయటం సాధ్యం కాదు అని చాలామంది అనుకున్నారు. చాలామంది కొంచెం తెలిసిన వాళ్ళు, సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్ళు కూడా పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు కొంత ఏదో అపోహలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీకి చెందిన నాయకులకి అసలు ఈ పూర్ టు రిచ్ కాన్సెప్ట్ ఇప్పటికీ అర్థం కాలేదు. అటువంటి కష్టతరమైన కాన్సెప్ట్ను కూడా P4 అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల కుటుంబాలని దాదాపు ఇప్పటికీ 50,000 మంది 60,000 మంది వచ్చారు అడాప్ట్ చేసుకోవటానికి. ఆ సంఖ్యని, కుటుంబాల సంఖ్యని 15 లక్షలకి రీచ్ కావాలని టార్గెట్ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నది. మీకు ఒక విషయం చెప్పాలంటే ఈ పూర్ టు రిచ్ కాన్సెప్ట్లో P4 విధానం గనక సక్సెస్ అయిపోతే మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ మోడల్ని అడాప్ట్ చేసుకుంటాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న పేద దేశాలన్నీ కూడా ఈ కాన్సెప్ట్ని చూసి కొత్త విషయం తెలుసుకొని వాళ్ళకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునే అంత శక్తివంతమైన కాన్సెప్ట్ ఇది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు 50 లక్షల మంది వాళ్ళకేదో ఆ స్పాన్సరర్లకి మార్గదర్శులు అని పేరు పెట్టారు. ఈ కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాటికి బంగారు కుటుంబాలు అని పేరు పెట్టారు. సో 15 లక్షల బంగారు కుటుంబాలని సెలెక్ట్ చేయటం అనేది అది చాలా గొప్ప విషయం. అంటే ఇటువంటివన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఫ్రీ బస్సు స్కీమ్ మీద, ఫ్రీ బస్సు చాలా ప్రభుత్వాలు కర్ణాటకలో, తెలంగాణలో ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కర్ణాటకలో, తెలంగాణలో ఏం జరిగింది అంటే ఫ్రీ బస్ స్కీమ్ తీసుకురావటం వల్ల పిలిగ్రిమేజ్ పెరిగింది. అంటే యాత్రికులు పెరిగారు. పుణ్యస్థలాలకి అంటే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. అంత గతంలో కన్నా త్రిబుల్ అయింది. దాంతో ఏమైంది, దేవాలయాలకి ఆదాయం పెరిగింది. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ సౌకర్యం వల్ల జరిగిన ఒక డెవలప్మెంట్ని ఈ విధంగా చెప్పాడు. కర్ణాటకలో అయితే గ్రామీణ ఉత్పత్తులు నగరాల్లోకి రావటం ఎక్కువైంది. అంటే మార్కెట్, వ్యవసాయ, ఇప్పుడు ఆకుకూరలు అవి ఉంటాయి కదా, కూరగాయలు పండించేవాళ్ళు, అది మార్కెట్, అర్బన్ మార్కెట్లోకి వాళ్ళు తీసుకొచ్చి అమ్ముకోవటానికి సులువుగా మారింది. ఇది కర్ణాటకలో జరిగిన డెవలప్మెంట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ శ్రీశక్తి అనే ఫ్రీ బస్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి అనేది ముందర మనం అనుకోవాల్సింది ఏంటంటే, డ్వాక్రా అంటే గ్రూప్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి డ్వాక్రా మహిళలు కొన్ని ఉత్పత్తులు తయారు చేసేలాగా తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. వాళ్ళు తీసుకొచ్చి డ్వాక్రా మహిళలు, డ్వాక్రా సంఘాలు చేసిన ఉత్పత్తులను తీసుకొచ్చి అమ్ముకోవటం అనేది అదొక పెద్ద కాన్సెప్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. దాంతోపాటు రైతు బజార్ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తీసుకొచ్చారు. ఇప్పటికీ రైతు బజార్ కాన్సెప్ట్ నడుస్తూనే ఉంది, అన్ని చోట్ల విజయవంతంగా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 కాన్సెప్ట్లు కూడా, అంటే రైతు బజార్ కాన్సెప్ట్కి వచ్చే అంటే ప్రోడక్ట్స్ తీసుకొచ్చే మహిళా రైతులు, లేదు డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తుల్ని అర్బన్ సెంటర్స్లో అమ్ముకునే డ్వాక్రా మహిళలకి ఈ ఉచిత బస్సు స్కీమ్ వల్ల ఎంత లాభం చేకూరుతుందో మీరు చూడండి. అక్కడ టెంపుల్ టూరిజము ప్లస్ ఇవన్నీ కూడా డెవలప్ చేయటానికి అన్ని రకాల పథకాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. టెంపుల్ టూరిజం పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి అని. అంటే వీటి స్త్రీశక్తి ఫ్రీ బస్సు స్కీమ్ ఉంది కదా, ఆ స్కీమ్ అనేది
అది రాష్ట్రానికి బర్డెన్ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి బర్డెన్ కాదు. అది మహిళలకి సౌకర్యం కల్పించటం ద్వారా మార్కెట్ని చైతన్యవంతం చేయటం. ఈ కాన్సెప్ట్ని రెడీ చేసుకొని కర్ణాటకలో ఉన్న లోపాలని, తెలంగాణలో జరిగిన లోపాలని కవర్ చేసుకుంటూ కొత్త బస్సులు ఆర్డర్ ఇచ్చుకుంటూ కొత్త బస్సులు వచ్చే సమయానికి స్కీముని పకడ్బందీగా రూపొందించి అమలు చేసే అంత ఒక విజనరీ చంద్రబాబు నాయుడు. నీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేదు, అధికారంలోకి రాగానే నెక్స్ట్ డేనే. అధికారంలోకి రాగానే అతను చేసింది ఏంటంటే లిక్కర్ పాలసీ మార్చి ఎట్టగొట్టేయాలి, ఆ మొత్తం ఇసుక మొత్తం జేపీ వెంచర్స్కి ఇచ్చి ఎట్టగొట్టేయాలి, అవి ఆలోచించుకున్నాడు. పథకాలన్నీ తర్వాత ఇచ్చాడు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం మాత్రం పథకాల ఇంప్లిమెంటేషన్కి పక్కడబందీగా ప్లాన్ చేసుకొని అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఈ రోజున తల్లికి వందనం ఈజ్ ద టాప్ సక్సెస్ రేట్ ఉన్న స్కీమ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందరూ మహిళలందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ పథకంతో రైతులందరికీ అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు వెసులుబాటు తీసుకొని స్కీమ్ని పక్కడబందీగా ఇంప్లిమెంట్ చేస్తాడు. రేపొద్దున స్త్రీ శక్తి అనే ఫ్రీ బస్ స్కీమ్, ఫ్రీ ట్రావెల్, ఈ స్కీమ్ వచ్చిన తర్వాత మహిళలందరికీ అర్థమవుతుంది తాము చేయాల్సిందేంటి, తాము ఈ రాష్ట్ర ప్రగతికి ఏ విధంగా సహాయపడతాం, దోహదపడతాం అనేది ఆడవాళ్ళకు కూడా అర్థమవుతుంది. అట్లా అవేర్నెస్ తీసుకొచ్చి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయటం చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. మేడం, ఇంతకుముందు నేను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని హేళనగా మాట్లాడడం మనం చూసాము. సో రేపు మామూలుగా అయితే అసలు ఆయన అభివృద్ధి గురించి మాట్లాడడం ఎప్పుడూ మనం చూడలేదు. ఎప్పుడు చూసినా ఈ సంక్షేమ పథకాల గురించే మాట్లాడతారు. ఇంకా సంక్షేమానికి ఆయనే పేటెంట్ హక్కులాగా మాట్లాడుతూ ఉంటారు. నన్నే కూటమి ప్రభుత్వం ఫాలో అవుతుంది అని కూడా ఆయన చెప్తూ ఉంటారు. సో మరి ఇంక రేపటి నుంచి ఏం మాట్లాడే అవకాశం ఉంది, ఆయన ఎజెండా ఏం ఉండబోతుంది? జెండా ఉంటుందో లేదో చూడండి, ముందు ఎజెండా వరకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి అది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అందరూ జైళ్ళకి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తాడని వాళ్ళే చూస్తున్నారు, పులివెందుల వాళ్ళే ఎదురు చూస్తున్నారు. కొత్త న్యూస్ మనకి. కాబట్టి సజ్జల గారే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తాడు, నేను ఎప్పుడు ఆ సీట్ ఆక్యుపై చేద్దామని ఆయన బాధ. సో ఈ పరిస్థితుల్లో మీరు రేపొద్దున్న ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారు? ఆయన మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండానే ఇవాళ కూటమి ప్రభుత్వం అన్నీ అమలు చేస్తుంది. ఇప్పుడు ఇవాళ అన్నదాత సుఖీభవ చూడండి, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. 7,000 ఇస్తున్నారు, ఇవాళ 3 విడతలుగా ఇస్తామన్నారు. 7,000, 7,000, 6,000 అంటే కేంద్రం ఇచ్చే 6,000 తర్వాత. సో అంటే ఇచ్చేది చెప్పింది ఇస్తున్నారా లేదా? ఒక్కసారి ఇవ్వడానికి ఒకసారి ఇవ్వాలనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వకూడదని ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మొత్తం లిక్కర్ తాగినట్టు మొత్తం డబ్బులన్నీ తాగేశాడు కదా. కానీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారు. ఈ అన్నదాత సుఖీభవాలోనే దాదాపు 7 లక్షల మందికి అన్యాయం జరిగింది, ఈ పథకాన్ని వాళ్ళకి దూరం చేశారు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అదే తప్పుడు ప్రచారం చేస్తారు వీళ్ళందరూ, ఈ పని లేని వాళ్ళందరూ తప్పుడు ప్రచారం చేసుకుంటూ బతుకుతారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ స్కీము రైతులకి డబ్బులు ఇచ్చింది స్కీము 34 లక్షల మందికి. ఇప్పుడు ఇస్తున్నది 49 లక్షలు. అంటే దాదాపుగా 50 లక్షల మంది రైతులకి ఈ స్కీమ్ ఇస్తున్నారు. అందుకని నీకు 34 లక్షలు ఎక్కువ, 49 లక్షలు ఎక్కువ. అంటే వాళ్ళకి ఈ డబ్బులు లెక్క పెట్టుకోవడం తప్ప ఈ లెక్కలు రావు కదా. నిన్న సజ్జలకి లెక్కలు రాలేదు కదా, మరి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తాయి, సజ్జలకే రానప్పుడు. అందుకని ఇవాళ ఇంచుమించు 49 లక్షల దాకా ఇవాళ ఇస్తున్నారండి. పోనీ 48.5 లక్షలు వేసుకోండి, పోనీ అంతమంది రైతులకి ఇవాళ 3,194 పాయింట్ ఎంతో మొత్తం ఇవాళ డబ్బులు మొదటి విడతలో ఇస్తున్నారు. కాబట్టి ఏం మాట్లాడతాడు ఆయన, ఏం మాట్లాడగలడు? ఎంతసేపు ఇవ్వలేదంటాడు తప్ప మనం ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రతిపక్ష నేతని మీరు చూడరు. ఎందుకంటే ఎవరికైనా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమండి. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పార్టీ గురించి ఏం మాట్లాడాలి? ఓకే, వీళ్ళు ఇంత చేశారు, నా హయాంలో ఇది జరిగింది, ఇది జరగలేదు, ఇది జరిగితే బాగుంటుంది, సలహా ఇవ్వాలి.
అంతే తప్ప తెల్లారు లేచిన దగ్గర నుంచి నేను సంక్షేమాలు ఇచ్చాను, నేను బట్టలు నొక్కాను, చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఇదా నువ్వు చెప్తావు? అసలు ఒక ప్రతిపక్ష నేతగా ఉండి జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఇంతవరకు కనీసం ఈ 6 ఏళ్లలో సంతోషంగా ఒక్క మాట ప్రజల దగ్గర మాట్లాడా? ఒక్క మాట చెప్పండి నాకు. ఎప్పుడు లేచినా లేస్తాడు, ఏడుస్తాడు మైకు ముందుకు వచ్చి. ఏంటండి అది అసలు? ఇలాగ ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రతిపక్షం ఇలా లేదండి. ఈవెన్ తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడినా ఇష్యూ పరంగా కొట్లాడుతున్నారు, లేకపోతే ఆయన ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు. ఎక్కడ మీరు ఏ రాష్ట్రం తీసుకోండి, ఎవరు ఇలా లేరు. రాష్ట్రంలో ప్రజలు బాగుపడతారంటే ఏడుస్తాడు ఏంటండి ఈ జగన్మోహన్ రెడ్డి? వాళ్ళకి పథకాలు ఇస్తుంటే ఇవ్వట్లేదని అంటాడు. అసలు ఏంటి ఆయన ఉద్దేశం? ఇప్పుడు మీరు అన్నారు 7 లక్షల మందిని తీసేశారు, లిస్ట్ ఇమ్మనండి దమ్ముంటే. ఇదే కాదు, ఇప్పుడు సామాజిక భద్రతా పెన్షన్లో కూడా వెరిఫికేషన్ పేరుతో కోతలు పెడుతున్నారు. ఇప్పుడు అదే కదా, వాళ్ళ హయాంలో ఎంతమంది ఓటర్లను తీసేశారో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి లిస్ట్ వెళ్ళింది, చూసుకోమనండి. వాళ్ళు కులపరంగా తర్వాత ఏ రకంగా తీసేశారో అది వెళ్ళింది లిస్ట్ చెప్పాలంటే. కులాన్ని లెక్కేసి కట్ చేశారు దుర్మార్గులు. ఇంటి పేరు చూసి, పేదరికం చూసి ఇస్తావా పెన్షను? ఇంటి పేరు చూసి ఇస్తావా? వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారు. అందుకని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తెల్లారులేసి ఏడవడం కాదండి, రేపు మైకు ముందుకు వచ్చి ఏడుస్తాడు మళ్ళా. ఇప్పుడు ఎలాగ ఇంప్లిమెంట్ అయ్యాయని తెలుసు, కానీ అది అవ్వలేదని చెప్పడమే ఆయన ఉద్దేశం. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేడు, పులివెందులకు వెళ్ళలేడు, నియోజకవర్గంలో ఏమండి ఇప్పుడు 6 సంవత్సరాలండి అనుకుందాం, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఏడాది అధికారంలో లేడు. ఈ 6 ఏళ్లలో 1 కిలోమీటర్ తను సొంతంగా పులివెందుల్లో నియోజకవర్గంలో నడిచాడా? ఎవరింటికైనా వెళ్ళి పరామర్శించాడు? మంచిగా పరామర్శించడం. మళ్ళీ మీరు పరామర్శ అంటే మళ్ళీ ఏదో శవయాత్రలు అనుకోకండి దయచేసి. మామూలుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? ఎవరినైనా పలకరించాడు? అంటే నేను అనేది ఏంటంటే, అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మైకు పట్టుకుని ఎంతసేపు చంద్రబాబు నాయుడు తిట్టామా, లోకేష్ని తిట్టామా, పోలీసులను తిట్టామా, గుడ్డలు ఉడదీస్తామన్నామా, మనం బూతు మాటలు చెప్తున్నామా లేదా? ఇది కాదండి బాబు. ఆయన చేయాల్సింది ఏంటంటే, మా ప్రభుత్వం ఇవి చేయలేదనో లేకపోతే ఇవి చేసింది, ఈ ప్రభుత్వం ఇవి చేస్తోంది, ఇవి చెయ్యాలి, తప్పులేదు, చెయ్యమని చెప్పడం తప్పు కాదు. ఎంతసేపు ఏమీ జరగలేదు, నేను బట్టలు నొక్కాను అంటుంటే ప్రజలకి చెవుల్లో సీసం పోసినట్టు అయిపోతుంది. అంత అంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది. మీరు చూడండి, ప్రతివాడు అడుగుతున్నాడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అందుకని ఆ స్టేజ్ తెచ్చుకోకూడదండి. ఒక మనిషి మళ్ళా జగన్మోహన్ రెడ్డి కావాలనుకోని ఎవడైనా అనుకుంటున్నాడో చెప్పమానండి. బాబోయ్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడా అని భయపడుతున్నారు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వణికిపోతుందండి బాబు. అసలు ప్రజలు అల్లాడిపోతున్నారు. పైగా వెళ్తాడు, ఎందుకు వెళ్తాడో తెలియదు, అక్కడ అల్లర్లు చేయాలనుకుంటాడు, గొడవలు సృష్టించాలనుకుంటాడు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు? రేపొద్దున నన్ను అరెస్ట్ చేస్తే మీరు తగలబెట్టండి అని చెప్పడానికి వెళ్తున్నట్టున్నాడు. అంతకు మించి మనకేం కనిపించట్లే. లేకపోతే ఒక గూండాలని, లేకపోతే అవినీతి పరులని, లేకపోతే ఆడవాళ్ళని తిట్టిన వాళ్ళని ఎవడైనా పరామర్శిస్తాడండి? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతలు ఎవరైనా ప్రపంచంలో? అసలు ఈయన ముఖ్యమంత్రిగా చేశాడని చెప్పుకోవడానికే చాలా దౌర్భాగ్యంగా ఉంది మనకి. ప్రజలు కూడా సిగ్గుపడాలి నన్ను అడిగితే. ఇలాంటి వాడిని ఎన్నుకున్నందుకు. సరే తెలియకుండా చేశారు, తెలిసాక తప్పు సరిదిద్దుకున్నారు, అది వేరే విషయం. కానీ ఇంకొక అవకాశం మాత్రం పొరపాటున కల్లో కూడా ఇవ్వకూడదు దీనికి. అందుకని రేపు తెల్లారు లేచి ఏం చేస్తాడంటే, ఇప్పుడు అన్నదాత సుఖీభవ, తర్వాత ఉచిత బస్సు, పెన్షన్లు సరే ఎప్పుడో ఇచ్చేశారు, మనందరికీ తెలుసు, మత్స్యకారులకు ఇచ్చేశారు. ఇప్పుడు P4లో భాగంగా 250 కుటుంబాలు దత్తత తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. తీసుకుని వాటిని అంటే ఆ కుటుంబాలని ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తారనమాట. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, P4 ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇందాక వారు చెప్పినట్టుగా పూర్ టు రిచ్ కార్యక్రమం అది చెప్పాలంటే. సో అందులో భాగంగా అది చేయబోతున్నారు. ఇప్పుడు సింగపూర్ వెళ్తే సింగపూర్ మీద పడి ఏడుస్తారు, ఈయన సింగపూర్ వెళ్ళాడు ఏం చేశాడని. సింగపూర్ వెళ్ళి ఏం చేశాడో ఒక సామాన్య మానవుడిని అడగమనండి. ఇవాళ ఒకతను మాట్లాడుతున్నాడు, ఒక పక్క హైదరాబాద్ ఎలా ఆయన అభివృద్ధి చేశారు, ఈ వయసులో ఆయనకి ఏంటి అవసరం, ఆయన ఎక్కి దిగుతున్నాడు, ఇంతమందితో మాట్లాడుతున్నాడు, ఇన్ని తీసుకొస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆయన చూసి. ముసలాడని ఎద్దేవా చేశారు కదా. ఈ పడుచు వాళ్ళందరూ చేస్తున్న పని ఏంటో చెప్పమానండి. డబ్బులంతా గోను సంచుల్లోనూ అట్టపెట్టెల్లో దాచుకుని దొంగల్లాగా లిక్కర్ స్కాములు చేసుకుని కాదు, అది కాదు మాట్లాడాల్సింది. ఇవాళ చంద్రబాబు నాయుడు చూసి వాళ్ళు గర్వించాలి నన్ను అడిగితే. ఒక అపోజిషన్లో ఉన్నా కూడా ఏమండి అసలు ఫస్ట్ మెచ్చుకోవటం అనేది నేర్చుకోవాలండి. ఎంతసేపు తెల్లారు లేచి ఒకటి రోడ్డు మీదకి ఇడుద్దామా, బట్టలోడు తీసుకొడదామా, లేకపోతే ఎవడిని తిడదాము, ఎవడి భార్యను తిడదాము, ఎవడి కూతుర్ని తిడదాము, ఎవడి
ఇంట్లో ఆడవాళ్ళని తిడదాము, వాళ్ళని ఎలా సన్మానిద్దాం అలా తిట్టిన వాళ్ళని వెళ్ళి ఎలా మనం పరామర్శిద్దాం, ఇది కాదు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం వస్తే, కొద్దిగా నాట్ ఫుల్లీ వస్తే కనుక అయితే రేపటి నుంచి మైక్ ముందుకు వచ్చి సర్లేండి జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళు ఏదో చేస్తున్నారు తెలుగుదేశం కూటమి, ఒకవేళ వాళ్ళు చేయకపోతే నన్ను ముఖ్యమంత్రిని చేస్తే నేను చేస్తానని చెప్పుకుంటే కాస్త జనాలు ఏమైనా వింటారేమో మనకు తెలియదు. ఒక ఆయన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అని ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. అదే అప్పట్లో షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టిందా అని అడిగిన వ్యక్తి. అతను అంటాడు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగిన 30 రోజుల్లో జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకి పరిహారం ఇచ్చాడు అని చెప్పాడు. నిన్ననే పార్లమెంట్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పంటల బీమా ప్రీమియం కట్టలేదు, ఈ ప్రీమియం కట్టకపోవటం వల్ల అసలు రైతులందరూ నష్టపోయారు అని చెప్పాడు. ఇతను చెప్తాడు, ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 30 రోజుల్లో కాంపెన్సేషన్ ఇచ్చాట రైతులకి. అంటే ప్రీమియము రాష్ట్ర ప్రభుత్వమే కట్టేసిందిట. ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు, రైతులని కట్టనివ్వలేదు. మొత్తానికి రైతులు మునిగారు జగన్మోహన్ రెడ్డి హయాం మొత్తం 5 సంవత్సరాల పాటు. దీన్ని వక్రీకరించి ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, ఇది 1,00,000 సార్లు చెప్తారు. ఇప్పుడు అందరూ చెప్తారు, మేము ప్రీమియం కట్టాం, మేము ఇచ్చాం, మేము ప్రీమియం కట్టాం, మేము ఇచ్చాం, 30 రోజుల్లో రైతులకి పరిహారం ఇచ్చేసాం అని 1,00,000 మంది చెప్పేస్తే అది నిజం. 1,00,000 సార్లు చెప్పేస్తే నిజమైపోతుంది అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు కదా. నిజం ఏది అంటే రైతుల్ని నువ్వు నిలువున ముంచావు, అది నిజం. ఇది రైతులందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ. ఇంకొక ఇదేంటి అంటే, మొత్తం ఇన్సూరెన్సు ప్రీమియము నువ్వు కట్టకపోవటం వల్ల రైతులు ఇంతమంది నష్టపోయారు కదా. నువ్వు ఏ రోజునైనా బయటికి వచ్చి, అయ్యో నా వల్ల, నా చేతగాంతనం వల్ల, నా అసమర్థత వల్ల, నా అవినీతి కార్యకలాపాల వల్ల రైతులు బాధపడ్డారు, దీనికి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పటం పోయి అబద్ధాలు చెప్తావేంటి? నీ మనుషులతోటి అబద్ధాలు చెప్పిస్తావేంటి? అన్నీ అబద్ధాలే. రైతులకి సంబంధించి కూడా ఇన్ని అబద్ధాలు చెప్పిస్తూ ఉంటే ఈ మనిషి ఇంకా లిక్కర్ కుంభకోణంలో నిజాలు చెప్తాడా? అవును సార్ నేనే కొట్టేశాను సార్ అని చెప్తాడా? ఎప్పుడైనా సరే సార్, మనం గతంలో కూడా మనం చూసాం, మీరు అన్నట్టు చంద్రబాబు గారు వ్యవసాయం దండగా అన్నారని చెప్పి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రచారం చేయడం దగ్గర నుంచి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రజలకు చూపించే ప్రయత్నం చేయడం కోసం తపన పడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే రైతుల అంటే వాళ్ళకి ₹1 వాళ్ళకి సహాయం చేయకపోగా వెళ్ళి వాళ్ళతో రాజకీయం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో మీరు ఎలా చూడొచ్చు అంటారు? అంటే పెట్టుబడి సాయం కూడా అందించలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని చెప్పి కూడా ఆ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొక ఇదేం చెప్తాడంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే, ఒక్క అబద్ధం చెప్పుంటే మనం 2014లోనే సీఎం అయి ఉండేవాళ్ళం. ఏం అబద్ధంట? రుణమాఫీ చేస్తానని చెప్పలేదు నేను, అందువల్ల నేను అది సాధ్యం కాదు కాబట్టి చెప్పలేదు, నేను అబద్ధాలు చెప్పను, నేను అన్నీ నిజాలే చెప్తాను అంటాడు. అన్నీ నిజాలే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు రేపొద్దున ఈ లిక్కర్ కుంభకోణంలో దొరికిన 11 కోట్లు ఎవరివి అనే నిజం కూడా నువ్వు చెప్పాలి. నీకు అబద్ధాలు చెప్పడం తెలియదు కదా, అన్నీ నిజాలే చెప్తావు కదా. నీకు భారతీయ సిమెంట్ కంపెనీ ఆఫీసులో ఈ డిస్టిలరీ ఓనర్ల మీటింగ్ ఎందుకు పెట్టావో కూడా నిజం చెప్పాలి. రాజకశిరెడ్డి మొత్తం తీసుకొచ్చి ఈ కుంభకోణం, రాజకశిరెడ్డిని తెచ్చి ఈ కుంభకోణం ఎట్ట చేసావో కూడా నిజం చెప్పాలి. అన్నీ నిజం చెప్పాలి. వాసుదేవరెడ్డిని ఎట్ట తెచ్చావో చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి తోటి క్వాడ్జిక్ ఖనిజం ఎట్లా లూటీ చేయించావో కూడా చెప్పాలి. అన్ని నిజాలు చెప్పు. నీకు అబద్ధాలు చెప్పే అలవాటు నీకు లేదు కదా. నిన్న వెళ్ళాడు కదా, ఆ కాకాంతో ఏం మాట్లాడాడో కూడా చెప్పాలి. అది కూడా చెప్పాలి. ఎందుకంటే అన్ని నిజాలే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు చెప్పడు. కానీ
వాస్తవాలు ఏంటి అనేది దేశంలో చాలామంది చెప్తారు. ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నిజం చెప్పాడు పార్లమెంటులో. మాట తప్పడు మడం తిప్పడు, మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా, ఇంకా అన్ని రకరకాలుగా నాకు క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ అండి అంటాడు. నీకేం క్రెడిబిలిటీనా? లక్షల కోట్లు దోచుకొని అధికారం రాగానే ఆపగా మీదపడి ఇసుక తింటివి, సారాయి తాగితివి, నువ్వు ఏది కనపడితే అది మేస్తివి. ఇప్పుడు వచ్చి నాకు విలువలు విశ్వసనీయత చాలా ఇంపార్టెంట్ అంటాడు. అన్నీ తప్పుడు కేసులు పెట్టించి అమరావతి రైతుల్ని వేధించి అంత దారుణంగా హింసించి ఆడవాళ్ళని అవమానించి, ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నావు. ఆడవాళ్ళని అవమానిస్తున్నావు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని అడిగితే, మేమెక్కడ అవమానించాము, మా రోజమ్మను చూడు ఎంత చక్కగా భగవద్గీత శ్లోకాలు మాట్లాడుతుంది అంటాడు. నోరు తెరిస్తే బూతులే. అయితే సార్ అప్పుడు రైతు భరోసా పేరుతో అకౌంట్లో డబ్బులు వేస్తున్నా అని చెప్పి వేశారు. ఇప్పుడు ఏదైతే ఉందో వీటి మీద, ఈ పథకాల మీద కూటమి ప్రభుత్వం వచ్చినాక గ్రీవెన్స్ పెడితే కలెక్టర్ దగ్గర కనీసం అసలు ఎవరు కూడా అటెండ్ కాలేదని, అదే రైతు భరోసా నిధుల టైంలో గ్రీవెన్స్ పెడితే కిలోమీటర్ల మేర బారులు తీరారు అని కూడా మనం అప్పట్లో విన్నాము. సో అలాంటిది ఇప్పుడు వీళ్ళు వచ్చి అన్నదాత సుఖీభవ నిధులు అంటే సరిగ్గా అందట్లేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందట్లేదు అని చెప్పడం, కోత విధిస్తున్నారని చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం పెట్టినప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా విషయం ఎక్కడా చెప్పలేదు. తానే డబ్బులు ఇస్తున్నట్టు చెప్పుకొని తిరిగాడు, తానే బటన్ నొక్కుతున్నట్టు చెప్పుకొని తిరిగాడు. అక్కడ గ్రీవెన్సీ సెల్లు, గ్రీవెన్సీ రీడ్రెస్లు, ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి అసలు మామూలుగా చేయలేకపోయాడు. ఇంకా సమర్థవంతంగా ఏం చేస్తాడు? చేయలేడు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు పెట్టిన పథకమే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు అని చెప్పి క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం ఇంత ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇస్తున్నది, దీన్ని 3 విడతల్లో ఇస్తాము అని క్లియర్ కట్గా చెప్తున్నారు. ఏ రోజునన్నా జగన్మోహన్ రెడ్డి అందులో అంటే ముందర రైతులకి ప్రామిస్ చేసింది 12,500 రూపాయలు ప్రామిస్ చేస్తే ఇచ్చింది ఎంత? 7,500 రూపాయలు ఇచ్చావు. ఎందుకు తగ్గించావు? చెప్పడు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు ఈ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే, వాళ్ళు ఇచ్చింది 12,500, 13,500 ఇచ్చామని మార్చి చెప్తున్నాడు. 13,500 ఇచ్చి అంటే 1,000 రూపాయలు యాడ్ చేసి చెప్తున్నాడు. ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఎంతకాలం బతుకుతారు మీరు? అంటే వాళ్ళు 13,500 ఇచ్చామని ప్రచారం చేసుకోవటమే కాదు, ఇప్పుడు 27,000 ఇస్తామన్నటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ 20,000 ఇస్తామంటున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. ఇదేంటంటే మొత్తం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లెక్కేసి ఆ సంవత్సరం ఇవ్వాలి, ఈ సంవత్సరం ఇవ్వాలి అని లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టి 40,000 ఇవ్వాలి, ఇప్పటి వరకు నువ్వు 5,000 ఇచ్చావు అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం 2,000 ఇచ్చింది. ఇది సీజన్ అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఇచ్చేది ఏంటి అంటే సాగు చేసుకోవడానికి సహాయం. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, అంతా విత్తనాలు ఎరువులు అవన్నీ కొనుక్కోవాలి. అందుకని ఇప్పుడు డబ్బులు రైతులకు అవసరం, ఇస్తారు. ఎండాకాలం ఇస్తారా? ఇవ్వరు కదా. ఎండాకాలం ఇవ్వరు కదా. అప్పుడు డబ్బులు ఎందుకు ఇస్తారు? సాగు సహాయం, దీని పేరే సాగు చేసుకోవడానికి సహాయం. సీజన్ రాగానే ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు స్కీము, రైతుల అకౌంట్లలో డబ్బులు పడిపోయినాయి. తప్పే ఉంది ఇందులో? ఎగ్గొట్టడం ఏంటి? ఇక్కడ ఎగ్గొట్టింది జగన్మోహన్ రెడ్డి, దాన్ని మార్చి ఆ పేరు చెరిపేసి అక్కడ చంద్రబాబు పేరు రాసి ప్రచారం చేస్తారు. ఇక్కడ అన్నదాత సుఖీభవ స్కీముని పక్కడబందీగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎప్పుడు ఏది ఇంప్లిమెంట్ చేస్తామో, రబీలో ఏమిస్తాం, ఖరీఫ్లో ఏమిస్తాం క్లియర్ కట్గా చెప్తున్నారు. 3 విడతల్లో వేసేస్తున్నారు. 1 విడత వేసేశారు. తల్లికి వందనం ఇచ్చినప్పుడు గట్టిగా ఏడ్చారు. తల్లికి వందనం ముందు ఇవ్వలేదు, నువ్వు ఎగ్గొట్టావు కదా, నువ్వు ఎగ్గొట్టినవి కూడా ఇచ్చారు కదా, నువ్వు ఎగ్గొట్టే డబ్బులు కూడా ఇస్తూనే ఉన్నారు కదా. రైతులకి ధాన్యం సేకరించి ఎంత ఎగ్గొట్టాడు? 1,657 కోట్లు ఎగ్గొట్టాడు. మొత్తం అవన్నీ ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడు కదా, నువ్వు ఎగ్గొట్టినవి ఇచ్చేసాడు కదా. మొన్న ఎప్పుడో చెప్తున్నాడు ఆరోగ్యశ్రీకి 6,000 కోట్లు బాకీ ఉంది,
అని చెప్తున్నాడు. నువ్వే కదా ఎగ్గొట్టేది, నువ్వు 3,000 కోట్లు ఎగ్గొట్టావు, 3,000 కోట్లు ఎగ్గొట్టిపోయావు నువ్వు. నీ టైంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్ళు స్ట్రైక్ వెళ్ళినాయి. ఎన్నిసార్లు వెళ్ళినాయి? 3 సార్లు వెళ్ళినాయి. 3 సార్లు స్ట్రైక్ వెళ్ళినాయి. ఇప్పుడు మరి మేము స్ట్రైక్ చేస్తామని ఎవడన్నా అంటున్నాడా? నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడన్నా అంటున్నాయా? వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్య బీమా స్కీముని పక్కడ్బందీగా ఇంకా ఎక్స్పాండ్ చేసి అమలు చేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఊరికే పొద్దున్నే కూర్చొని మైకుల ముంద కూర్చొని ఊరికే వల ఏడవటం కాదు. మేడం, ఎవరు ఏ ప్రభుత్వంలోనైనా సరే ఎవరైనా ఏ స్కీమ్ అమలు చేసినా కొన్ని నిబంధనలు, కొన్ని లోపాలు ఉండడం సహజం. ఏది రాజకీయ విమర్శల్లో భాగంగా ఇలాంటి లోపాలను, నిబంధనలను ఎత్తి చూపుతూ ఇలా రైతులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి చేసేది ఏది కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పటానికి. ఆయన ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా అసలు ఏ శాఖలో ఆయన అప్పులు పెట్టకుండా వెళ్ళాడో చెప్పమానండి. ఇవాళ నేను ఇన్ని ఇచ్చాను, అన్ని చేశాను అంటాడు కదా. నువ్వు పెట్టిన అప్పులు కూడా చెప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వు వెళ్ళేటప్పుడు ఎన్ని అప్పులు ఇచ్చావు? ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ రైతు భరోసాలో కూడా కేంద్రం ఇచ్చిన నిధులు ఇవ్వలేనట్టుంది ఆయన. అవి ఇవ్వలేదు. ఇవ్వకుండా అబద్ధాలు చెప్తున్నాడు. మీరు ఇవాళ అడిగితే కేంద్రం చెప్తుంది అన్ని వివరంగా, ఆయనకి వినిపిస్తుంది కావాలంటే. అంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఒక మాట 1,00,000 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనుకుంటున్నాడు. పదుగురాడు మాట పాటి అయి ధర చెల్లనుకుంటున్నాడు. కానీ కాదు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక మీరు ఎలా అబద్ధాలు చెప్తారో నిజాలు కూడా ప్రజలు తెలుసుకోవడానికి తహతహలాడుతున్నారు కదా. సో అందుకని మీరు ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది, మేము ఇవి ఇచ్చాము అని చెప్పే కంటే అసలు ఇచ్చాము ఇవ్వలేదు ఏం మాట్లాడకు. ఈ ప్రభుత్వం ఇస్తున్న దాని మీద ఇగో ఇవి ఇంత ఇచ్చారు, ఇంత ఇవ్వండి అని చెప్పు, తప్పులేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంతే చేసింది, ఇంకా ఇంత చెయ్యాలి అని చెప్పు. దానివల్ల నీకు నష్టం లేదు, ఆ ప్రభుత్వానికి నష్టం లేదు, ప్రజలకి అర్థం అవుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అపోజిషన్ లీడర్గా ఉన్నాడు అని అట్లీస్ట్ ప్రజలు అప్పుడైనా నిన్ను ఒక అపోజిషన్ లీడర్గా గుర్తిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అదే కదా. నన్ను అపోజిషన్ లీడర్గా మీరు గుర్తించలేదు, నాకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు, నాకు బుగ్గ కారు ఇవ్వలేదు, నన్ను ఫస్ట్లో కూర్చోపెట్టలేదు. ఒక చిన్నపిల్లాడు ఏడుస్తాడు చూడండి, ఈయనకి పొద్దున తెల్లారులేస్తే ఏడుపు తప్ప ఇంకో పని లేదు. మరి ఏ ముహూర్తాన్ని పుట్టాడో నిజంగా, మరి ఏడుపుతో పుట్టాడో ఏంటో పుట్టగానే, అంటే క్యారమన్నాడో మరి డబ్బులని నేర్చాడో మనకు తెలియదు. కానీ మేడం, ఏ రాష్ట్రంలోనైనా సంక్షేమ పథకాలు అమలు చేయటం కామన్, కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ సపరేట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం విన్నాం రాష్ట్రం 30,000 వెనక్కి వెళ్ళింది అని చెప్పి, అండ్ లోటు బడ్జెట్లో ఉంది అని కూడా చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో అవన్నీ కవర్ చేసుకుంటూనే ఓ పక్క అభివృద్ధి గురించి పెట్టుబడులు అవన్నీ తెస్తూనే మళ్ళీ సంక్షేమ పథకాలను కూడా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ వస్తున్నారు చంద్రబాబు గారు. సో మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాకపోయినా కూడా ప్రజలకైతే ఎంతో కొంత అర్థమైంది. వాళ్ళు కూడా ఎక్కడ వ్యతిరేకత కనిపించకపోగా మాకు అభివృద్ధి ముఖ్యం సంక్షేమ పథకాల కన్నా కూడా అనే దాకా వచ్చారు ఇప్పుడు ఏపీ ప్రజలు. సో ఆయన చెప్పే మాటలు ఇప్పుడు నమ్ముతారంటారా? పొరపాటున కూడా నమ్మరండి. ఎందుకంటే ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేస్తుందని అంత విశాల హృదయం ఆయనకి లేదు. అందుకని ఏం చేస్తాడు, తెల్లారు లేచి ఏమీ చేయట్లేదు, అమలు చేయట్లేదు, సూపర్ 6 ఇవ్వలేదు, ఈ మాటే కదా. మధ్యలో ఏం చేశాడు, సూపర్ 6 అమలు చేస్తున్నారని తెలిసాక అప్పుడు వెళ్ళి ఇవన్నీ ఈ రాప్తాడు, బంగారుపాళ్య, వెంటపాళ్య ఇవన్నీ వెళ్ళాడు కదండి. అప్పుడు శవయాత్రలు పెట్టుకున్నాడు. అప్పుడు మాట్లాడటానికి ఏం లేదు కాబట్టి ఒక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం అయినా మంచి చెడు ఉంటాయండి. ఇప్పుడు 100% ఎవరు ఇంప్లిమెంట్ చేయలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. దేనికైనా 100% ఉండదండి. ఇవాళ ఉదాహరణ కేరళ తీసుకోండి, 100% మాకు అక్షరాస్యత అన్నారు. ఇవాళ ఏమవుతోంది, నిరుద్యోగంలో వాళ్ళు నెంబర్ 1లో ఉన్నారట. కాబట్టి ఇప్పుడు అయినా 100% ఎలా కుదురుతుందండి? చాలామంది ఉద్యోగాలకు వెళ్తారు, లేకపోతే ఊళ్ళో ఉండరు. మీరు లెక్కలు తీసుకునేటప్పుడు 100% అని రాసేసుకుంటారేమో అంతే. అందుకని ఏది కూడా సాధ్యం కాదు అలాగా. కాకపోతే ఏంటంటే ప్రజలకైతే అర్థమైంది. మీరు ఇందాక ఏదైతే అన్నారో, ఈయన నేను సంక్షేమాలు ఇచ్చాను, నేను 2 బట్టలు నొక్కాను, మీరు 2 బట్టలు నొక్కండి అన్నప్పుడే కదా ఆయన దెబ్బతిన్నాడు. అంటే ప్రజలు మీరు అన్నట్టుగా మాకు సంక్షేమం కాదు అభివృద్ధి కావాలి అన్నారు. 1, 2 రోడ్లే వేయలేని వాడు, గుంతలే పోడ్చలేని వాడు మళ్ళీ మాకు ముఖ్యమంత్రి ఏంటి అని అనుకున్నారు వాళ్ళు.
అందుకని ఆ గోతుల్లో ఈ వైసీపీని కప్పెట్టారు వాళ్ళు, అందుకే 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇంకా ఎక్కువగా మాట్లాడాడు అనుకోండి, ఆ 11 సీట్లు కూడా నిన్ననేదో రోడ్లు తవ్వేశారు అని అన్నాడు కదా నెల్లూరులో. ఆ తవ్వేసి అంటే వైసీపీ వాళ్ళే తవ్వేశారు అధికార ప్రభుత్వం అని అన్నారు కదా, అందులో మళ్ళీ ఈ 11 సీట్లు కూడా కప్పెట్టేస్తారు గట్టిగా మాట్లాడితే. అందుకని ఇవాళ వైసీపీ వాళ్ళు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను మైక్ ముందుకు వచ్చి సూపర్ 6 అమలు కాలేదు అంటే జనాలు నా తాట తీస్తారని ఆయన అర్థం చేసుకుంటే బాగుంటుంది. అలాగే సార్, ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో తీసుకున్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం వింటూ వచ్చాం. ఈ అంటే సంక్షేమ పథకాలు బటన్ నొక్కాను అంటూనే చెత్త పన్ను కూడా విధించి మళ్ళీ దాన్ని రికవరీ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్లే ఓడిపోయారని కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. అలాంటిది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏది రిలీజ్ అయినా కూడా వెంటనే మీడియా ముందుకు వచ్చేసి ఈ విధంగా ప్రచారాలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అది జగన్ స్టైల్ అన్నమాట. జగన్ స్టైలే అది. ఏంటి, తను ఏమి ఇవ్వడు, తను దోచుకుంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, దోపిడికి సంబంధించిన కేసు ఏదన్నా బయటికి రాగానే ఇంక మొదలు పెడతాడు. పర్యటన అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, వెళ్తాడు, పోలీసులను తిడతాడు. అంటే మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి సంక్షేమం, ఇప్పుడు సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇంప్లిమెంట్ చేశారు పకడ్బందీగా మొత్తం అందరి దేశీ. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే సిలిండర్ బుక్ చేయగానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి, అంటే ముందరే వచ్చేస్తున్నాయి. అటువంటి సిస్టమేటిక్, అంటే సిస్టమ్స్ డెవలప్ చేసి సిస్టమేటిక్గా సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉంటే నాకు రాలేదంటాడు. నీకు రాదు, 1,00,000 కోట్లు ఉన్నవాడికి సంక్షేమం ఎందుకు వస్తుంది? రాదు. నీకు సంక్షేమం అంటే నీకు రాదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? సారాలు దోచావు, ఇసుకలో దోచావు, ఏది కనపడితే అది దోచుకొని తిన్నావు. దోచుకొని తిని 1,00,000 కోట్ల రూపాయలు వెనకేసుకొని పోగేసుకొని ఇప్పుడు వచ్చి కూర్చొని పోలీసులు వస్తారేమో, ఇంటి తలుపు తడతారేమో, అరెస్ట్ చేస్తారేమో, అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, నెక్స్ట్ ఎట్లా చేయాలి, ఆ 1,00,000 కోట్లు ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఇటువంటి ఆలోచనలలో వచ్చి నువ్వు విపరీతమైన ప్రచారాలు చేసుకుంటూ బతుకుతున్నావు. టాపిక్ డైవర్ట్ చేయటం, రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు 13 నెలల నుంచి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో ఆ రోజు నుంచి ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 చాలామంది, ఇంకా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలామంది పుట్టలేదు కదా. అప్పటి పరిస్థితి ఎట్లుంటాయో వాళ్ళకి తెలీదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆ పరిస్థితులన్నీ తెలిసినాయి. అంటే బ్రిటిష్ రూల్ కన్నా ఘోరంగా దారుణంగా పరిపాలించాడు జీవో 1 తీసుకొచ్చి. అటువంటి పరిస్థితులన్నీ ఇప్పుడు లేవు. స్వేచ్ఛగా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎమర్జెన్సీ కాలం ఇప్పుడు చూస్తున్నాము అంటాడు. ఎమర్జెన్సీ కాలంలో నువ్వెక్కడున్నావు, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. ఎమర్జెన్సీ కాలంలో ఎక్కడున్నారో మీరందరూ. ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ ఈ విషయం అర్థమైపోయింది. ఇంకా రేపొద్దున వచ్చి మీడియా ముందరకు వచ్చి ఆయన మాట్లాడటానికి ఏమీ లేదు, ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా ఆయనకి ఏమీ లేదు, మాట్లాడే ఛాన్స్ కూడా రాకపోవచ్చు.